బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హాజరవ్వలేనని వెల్లడించారు. పూర్తి సమాచారాన్ని మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అసలు విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠకైతే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. కేవలం మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సిట్ విచారణకు హాజరు కాలేనని చెప్పారా, లేదంటే ఇంకేతర కారణం ఏదైనా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రస్తుతానికి కేసీఆర్ ఏసీపీ ఎవరైతే జూబ్లీహిల్స్ కి సంబంధిస్తున్నారో వెంకటగిరికి ఒక లేఖ రాశారు. కాసేపటి క్రితం ఆ లేఖను కూడా పార్టీ అధికారికంగా విడుదల చేసింది. లేఖలో ప్రధానంగా కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు, ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు పైగా ఎలక్షన్ జరుగుతున్నాయి కనుక నామినేషన్ల పర్వం జరుగుతుంది. అదేవిధంగా తాము పార్టీ పరంగా బీఫామ్లను కూడా అందజేయాల్సి ఉంటుంది కనుక కార్యక్రమాల్లో ప్రస్తుతం నేను కొంచెం బిజీగా ఉన్నాను కారణంగా రేపు 3 గంటలకు ఏదైతే మీరు చెప్పారో ఆ విచారణకు నేను హాజరు కాలేని అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. సో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రేపు కేసీఆర్ విచారణకు హాజరు కావట్లేదు. సిట్ కూడా కేసీఆర్ ని రేపు విచారణ చేసే అవకాశం లేదు. ఈ విషయం పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. సో నెక్స్ట్ కేసీఆర్ కి సంబంధించిన విచారణ ఏ రకంగా ఉండబోతుందన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలక అంశాన్ని కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. తన అడ్రస్ కు సంబంధించినంత వరకు తాను ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను. తాను ప్రస్తుతం మీరు పేర్కొంటున్న నివాసం కాదు, నాది ప్రస్తుతం ఫామ్ హౌస్ మాత్రమే నా నివాసం కనుక నెక్స్ట్ మీ విచారణకు సంబంధించి కానీ మీ కాంటాక్ట్ కి సంబంధించినట్టు వరకు అంటే నెక్స్ట్ సిట్ ఆయనకు నోటీసులు ఇవ్వాలన్నా విచారించాలన్నా మీరు ఎర్రవల్లి అడ్రస్ కి సంబంధించినంత వరకు, ఫామ్ హౌస్ అడ్రస్ కి సంబంధించినంత వరకు మాత్రమే కమ్యూనికేషన్స్ చేయాలి తప్ప నందినగర్ కి మాత్రం రావడానికి వీలు లేదు అనే అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఫామ్ హౌస్ లోనే భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగితే మాత్రం విచారణ ఫామ్ హౌస్ లోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా ఈ లేఖ ద్వారా స్పష్టమైంది. కేసీఆర్ 2 విషయాలపైన క్లారిటీ ఇచ్చారు. రేపు విచారణ జరగట్లేదు, సిట్ విచారణకు తాను హాజరు కాను, సిట్ కు నేను టైం కూడా ఇచ్చే పరిస్థితిలో లేను. పార్టీకి సంబంధించినంత వరకు రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పార్టీకి సంబంధించినంత వరకు ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పూర్తిగా పార్టీ గుర్తుపైన బీఫామ్ల పైన జరుగుతాయి కనుక ఆ అంశం పైనే తాను ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. 2వ అంశానికి సంబంధించినంత వరకు కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి నందినగర్ లో చేయొద్దు, హైదరాబాద్ బేస్డ్ గా కమ్యూనికేషన్ చేయొద్దు అనేది చాలా క్లారిటీగా చెప్పారు. అంటే కేసీఆర్ కి సంబంధించి విచారించాలన్నా సిట్టు వెళ్లాలన్నా అది తన ఫామ్ హౌస్ దగ్గరికి తన ఒక నివాసం ఉంటుందని చెప్పేసి అడ్రస్ ను కూడా ఆ లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. మొత్తానికి మాత్రం ఉదయం మనం మధ్యాహ్నం నుంచి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా, రేపు ఏం జరగబోతుందన్న అంశానికి మాత్రం ఆ సస్పెన్స్ కి కొంత తెర మాత్రం పడింది. రేపైతే విచారణ జరగదు, తిరిగి ఎప్పుడు జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుందన్న అంశానికి సంబంధించినంత వరకు మాత్రం కేసీఆర్ కొంత సిట్ కి టైం ఇచ్చారు. మీరు నెక్స్ట్ కమ్యూనికేషన్ నాకు ఈ అడ్రస్ లో ఫామ్ హౌస్ కి అందజేస్తే అందుబాటులో ఉన్న టైం బట్టి నేను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి లేఖలో పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపైతే విచారణకు హాజరు కాలేను కానీ ఇంకో రోజు హాజరు అవుతాను అంటే దానికి సిట్ నుంచి జస్ట్ అంటే ఇప్పటి వరకు ఏమైనా రిప్లై వచ్చిందా? రేపు కాకపోతే ఇంకెప్పుడైనా ఉండొచ్చా, లేదా అసలు మున్సిపల్ ఎన్నికలన్నీ ముగిసిన తర్వాత అయినా ఉండొచ్చా? మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది సంబంధించినంత వరకు ఇప్పుడే లేఖ వచ్చింది కనుక మనకు సిట్ అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే రేపు కేసీఆర్ విచారణ లేదు. ఎందుకంటే కేసీఆర్ కి మధ్యాహ్నమే సిట్ కు ఆప్షన్ ఇచ్చింది, మీరు రేపు మధ్యాహ్నం 3 గంటలకు మిమ్మల్ని విచారించాలి, మీరు మాకు టైం ఇవ్వండి, మీరు 60 years పైన ఉన్న వాళ్ళు కనుక మీరు ఎక్కడ చెప్తే అక్కడ మిమ్మల్ని విచారిస్తాము, మీరు రావాల్సిన అవసరం లేదన్న ఆప్షన్ కేసీఆర్ కి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ లేఖలో స్పష్టంగా నేను ప్రస్తుతం అందుబాటులో లేను, అందుబాటులో ఉండను, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నేను చూసుకోవాలి కనుక రేపు సాధ్యం కాదనే విషయాన్ని క్లారిటీగా ఇచ్చారు కనుక ఖచ్చితంగా కేసీఆర్ కి సిట్ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రాథమికంగా ప్రస్తుతం మనకు సిట్ వర్గాల నుంచి కొంత సమాచారం అందుతుంది. క్లియర్ గా మనం చెప్పొచ్చు, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ కి ఖచ్చితంగా ఈ లేఖ ఆధారంగా సిట్ కొంత టైం ఇచ్చే అవకాశం ఉంది. ఎంతవరకు టైం ఇస్తారు? మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 11వ తేదీన అయిపోతుంది కనుక దాదాపు 2 వారాల పాటు టైం ఇస్తారా, లేకపోతే నామినేషన్ల పర్వం అయిపోయిన తర్వాత మొదటి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో అంటే వచ్చే వారంలో ఆయనను మళ్ళీ విచారణకి ఏమైనా పిలుస్తారన్న అంశానికి సంబంధించి మాత్రం కొంత కసరత్తు చేసే అవకాశం ఉంది.
ఖచ్చితంగా ఇది కొంత పొలిటికల్ లైన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా వచ్చే వారం నుంచి మొదలవుతుంది కనుక ఆ టైంలో కేసీఆర్ ని పిలుస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి మీరు ఇందాక అన్నట్టుగా సిట్టు మాత్రం రేపు కేసీఆర్ ని విచారించే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయన కొంత టైం ఇస్తారు. నెక్స్ట్ విచారణ అంశానికి సంబంధించినంత వరకు మాత్రం కొంత టైం ఇచ్చే అవకాశం ఉంది. అది మున్సిపల్ ఎన్నికలకు ముందా మున్సిపల్ ఎన్నికల తర్వాత అనే అంశానికి సంబంధించి సిట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం అందిస్తున్న సమాచారం ప్రకారం అయితే భవిష్యత్తులో కూడా సిట్ కేసీఆర్ ని విచారించాలంటే 99% ఆయనను ఫామ్ హౌస్ లోనే విచారించాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ ప్రస్తుతం కేసీఆర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. విచారణ కావాలంటే మీరు ఇక్కడికే కమ్యూనికేట్ చేయండి, ఇక్కడే నాకు సమాచారం అందించండి అని ఆయనే స్వయంగా లేఖలో ఎర్రబలి అడ్రస్ ని ఏదైతే తన ఫామ్ హౌస్ కు సంబంధించిన అడ్రస్ ని ఇచ్చిన నేపథ్యంలో సిట్ నెక్స్ట్ కమ్యూనికేషన్ అక్కడే ఇస్తుంది. విచారణ కూడా అక్కడే జరిగే అవకాశం ఉన్నట్టుగానే ప్రాథమికంగా మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే నరసింహారావు ఎందుకు అంటే నేను అక్కడే ఉంటాను కాబట్టి అక్కడే విచారించాలి అన్నారు. బట్ అడ్రస్ విషయంలో కూడా అక్కడికే రావాలన్నారు. బట్ నందీనగర్ని ఎందుకు అవాయిడ్ చేశారు? అక్కడ ఇవ్వద్దు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎందుకు చెప్పారు? దీనికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? దీనికి కేసీఆర్ చెప్పిన ప్రకారం తాను ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిగా తాను రాష్ట్రంలో ఎక్కడైనా ఉండొచ్చు అనే అంశాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం మీరు చెప్తున్న అడ్రస్ లో కాదు, నేను వేరే అడ్రస్ లో ఉంటున్నానని ఆయన పేర్కొనడం ద్వారా నందీనగర్ నుంచి ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ చేయకండి అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. ఫామ్ హౌస్ కి సంబంధించి మాత్రమే కమ్యూనికేషన్ చేయాలి, ఫామ్ హౌస్ లో నేను అందుబాటులో ఉంటాను. నెక్స్ట్ అయితే అదే సమయంలో లేఖలో మీరు ముందుగా సమాచారం తీసుకొని రండి, అంటే ముందుగా కొంత టైం తీసుకొని రండి. నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఫామ్ హౌస్ కి వచ్చే ముందు మీరు టైం తీసుకొని వస్తే నోటీసులు తీసుకోవడమా, మీకు విచారణకు ఏం చేయడం అనే విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాము. అదే సమయంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు మాత్రం ఖచ్చితంగా నేను పూర్తి సహకారం అందించడానికి, విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా లేఖలో కేసీఆర్ స్పష్టంగా రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రేపటిలాగా ఆ డేట్ ఇచ్చారు, ఓకే మున్సిపల్ ఎన్నికలు ఆ కార్యక్రమాలు బీఫామ్స్ ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకున్నారు, ఓకే. బట్ ఎన్నికల లోపే ప్రచార కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఎప్పుడో మళ్ళీ ఆ డేట్ కనుక ఇస్తే ఆయన మళ్ళీ తిరిగి వాయిదా వేసే అవకాశాలు ఉంటాయా? లేదు ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి సిట్కి సహకరిస్తారంటారా? ఇది పూర్తిగా కొంత రాజకీయ కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాథమికంగా సిట్కు మాత్రం రేపు కేసీఆర్ రావట్లేదు కనుక ఈ విషయం సిట్ కూడా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేరు. ఆయన వచ్చే వారం ఫిబ్రవరి 2న హైదరాబాద్ కి తిరిగి వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా దీనిపైన కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్ ని విచారణకు పిలిపియడం, విచారణ చేయడం కానీ ఇంకేదైనా చేస్తే అది 2 ప్లస్ మైనస్ ని కూడా రాజకీయంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అంతిమంగా పొలిటికల్ గేమ్ లోనే కొంత చూస్తారు కనుక ఇప్పటికే బీఆర్ఎస్ దీన్ని పూర్తిగా పొలిటికల్ గేమ్ అంటుంది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ రకంగా ఒక తెలంగాణ ఉద్యమ నేతగా చూసి అదేవిధంగా తెలంగాణ తీసుకొచ్చిన నేతను అవమానపరుస్తున్నారు. కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడం లాంటిది అని చెప్పేసి హరీష్, కేటీఆర్లు కూడా పేర్కొన్న పరిస్థితి చూస్తున్నాం. సో ఖచ్చితంగా కొంత ఇది పొలిటికల్ లైన్ లకు వెళ్లే అవకాశం ఉంది. అంతిమంగా ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అది కూడా చూడాల్సి ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టుగా కేసీఆర్ ఇప్పటి వరకు ఓడిపోయిన తర్వాత, అంటే అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కనిపించిన పరిస్థితి కనిపించలేదు. సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ నేరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనే అంశం పైన కూడా క్లారిటీ లేదు. ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కేటీఆర్ గానీ, హరీష్ గానీ ఇతర నేతలే పాల్గొనే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ కొంత కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఫామ్ హౌస్ నుంచి అక్కడి నుంచి పార్టీ యాక్టివిటీస్ ని చూస్తారు కనుక ఇది కొంత టైం తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సిట్కి అధికారం ఉంది, నెక్స్ట్ వెంటనే ఆయన పిలిచే అవకాశం ఉంటుంది కనుక ప్రస్తుతానికైతే రేపటికి అంశానికి సంబంధించినంత వరకు తెరపడింది. కానీ నెక్స్ట్ వచ్చే వారం కేసీఆర్ కి విచారణకు సంబంధించి మాత్రం సిట్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే నరసింహారావు, సిట్ నోటీసులు అందివ్వక ముందు వరకు లెక్క వేరు, ఇప్పుడు సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత లెక్క వేరు కదా. అయితే ప్రచారంలో మేమే ముందుండి నడిపిస్తామని చెప్పేసి హరీష్ రావు, కేటీఆర్ కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పోనీ రాజకీయంగా చూస్తే కేసీఆర్ పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్లేదు. బై ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా చూసాం. మనం గతంలో జరిగిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కూడా చూసాం. కేసీఆర్ ఎక్కడ కూడా పాల్గొనలేదు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించింది. అయితే ఇది పార్టీ గుర్తుపైన ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో
హైదరాబాద్ లో జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కే కేసీఆర్ పెద్దగా ప్రచారానికి రాలేదు కనుక ఇప్పుడు 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి అంతగా కనిపించట్లేదు. పార్టీ వర్గాలు కూడా మొదటి నుంచి కేసీఆర్ కి ఉన్న పరిస్థితిలో ఆయన నేరుగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. అయితే 1-2 సందర్భాల్లో తెలంగాణ భవన్ లో పార్టీకి సంబంధించిన ఒక సమావేశం నిర్వహించవచ్చు, ముఖ్యంగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఒక మీటింగ్ నిర్వహించవచ్చు, అలాంటి యాక్టివిటీ జరుగుతుంది. కానీ నేరుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపించట్లేదు. ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత వెంటనే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కనుక మొత్తానికి ఎన్నికల ప్రచార విషయానికి సంబంధించినంత వరకు కేసీఆర్ ఒక లైన్ క్లియర్ గా తీసుకున్నారు. ఆ బాధ్యతలు ఎక్కువగా హరీష్ కేటీఆర్ లే తీసుకుంటారు. తాను మాత్రం పార్టీ కోఆర్డినేట్ చేస్తారు. అవసరమైన సందర్భాల్లో తెలంగాణ భవన్ కు వచ్చి మీటింగ్లు పెట్టి మీడియా సమావేశాలు మాత్రమే కేసీఆర్ నిర్వహించే అవకాశం ఉంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది సిట్ నోటీసులపైన మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రెప్ సిట్ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హాజరవ్వలేనని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు సహకరించేందుకు సిద్ధమని, అందుకు మరింత సమయం కావాలని కోరారు కేసీఆర్. తన నివాసమైన ఎర్రవల్లిలో విచారించాలని సిట్కు లేఖ రాశారు కేసీఆర్.